జీవితంలో ఒక్కసారైనా అరుణాచల గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి? గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? గిరి ప్రదక్షిణ వారంలో ఏ ఏ రోజులు చేస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుంది? మోక్ష మార్గంలో ఎంత లావు ఉన్నవారైనా సరే పడతారా? అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో ఏ ఏ లింగాలు ఉన్నాయి, వాటికి ఎలాంటి శక్తులు ఉన్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. అరుణాచలం వచ్చాము. అరుణాచలంలో టెంపుల్ దర్శనం ఎలా అయింది, గిరి ప్రదక్షిణ ఎలా జరుగుతుంది అనేది మీకు ఈ వీడియోలో అప్పుడప్పుడు చూపిస్తుంటాము. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే తప్ప అరుణాచలంలోకి మనం అడుగు పెట్టలేము. ఒక్కసారి మనం అరుణాచలం వెళ్తే చిత్రగుప్తుడు గీత గీస్తాడట. ఈ జీవుడు అరుణాచలం వెళ్ళాడు కాబట్టి తరువాత అని గీత గీస్తాడట. అంటే అరుణాచలం వెళ్ళాలంటే ఆ మహాశివుని అనుమతి ఉండాలి అని అర్థం. అరుణాచల గిరి ప్రదక్షిణ రాజగోపురం ముందు ఒక కర్పూరం వెలిగించి మొదలుపెట్టాము. గిరి ప్రదక్షిణ మొదలయ్యాక మనకి ఎలా వెళ్ళాలి, ఏ ఏ లింగాలు ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి అన్నది ఈ మ్యాప్లో చూడవచ్చు. మేమైతే శుక్రవారం నైట్ 11:30కి మొదలుపెట్టి శనివారం ఉదయం 10 గంటలకి ఆలయం నుండి బయటకు వచ్చాము. గిరి ప్రదక్షిణ చేసే మార్గంలో చాలా దేవాలయాలు ఉన్నాయి. దారిలో కొంత దూరం వెళ్ళాక మాకైతే జింకలు కనిపించాయి. వీటికి మనతో పాటు ఏమైనా తినే పదార్థాలు తీసుకెళ్ళింటే వేయొచ్చు. వీడియో ఎలాగో చూస్తున్నారు కాబట్టి నేను ఈ అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి కొన్ని నాకు తెలిసిన విషయాలు చెప్తాను. గిరి ప్రదక్షిణ సాయంత్రం కానీ రాత్రిపూట కానీ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం కాలినడకన చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకి పగలైతే ఎండగా ఉంటుంది, అస్సలు నడవలేము. చెప్పులు లేకుండా గిరి ప్రదక్షిణ చేయాలి. కానీ చాలామంది చెప్పులు వేసుకోరు, కానీ సాక్స్లు వేసుకుంటారు. వాటిని కూడా వేసుకోవద్దు. గిరి ప్రదక్షిణ చేసే మార్గ మధ్యలో మనకి పెద్దగా శ్రీరామ పాదాలు కనిపిస్తాయి. ఈ పాదాలపై మనం రూపాయి కాయిన్స్ని నిలబెడితే అనుకున్నది జరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. నేను కూడా ఒక కాయిన్ నిలబెట్టాను. అలాగే చాలాసేపు తర్వాత నా భార్య కూడా నిలబెట్టింది. తన ఆనందానికి అవధులు లేవు అనుకోండి. చూశారు కదా ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలామంది నేను 4 గంటల్లో చేసేసాను, 5 గంటల్లోపు నడిచేశాను అని చెప్తుంటారు. కానీ గిరి ప్రదక్షిణ అనేది మెల్లిగా నడవాలి. నిండు గర్భిణి ఏ విధంగా అయితే నడుస్తుందో అలాగే నడవాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ అనుకుంటూ ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తే ముక్కోటి దేవతలు మీతో పాటు వస్తారు. అంతేకాని గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అనవసరమైన విషయాలు మాట్లాడుకోవద్దు, తలుచుకోవద్దు. ఎలాగో మనకి మిగిలిన రోజులు అవి ఉండనే ఉంటాయి కదా. కనీసం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో అయినా వాటన్నిటినీ పక్కన పెట్టి శివయ్య నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. అసలు గిరి ప్రదక్షిణ ఏ రోజు చేయాలి అని మీకు అనుమానం రావచ్చు. గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో చెప్తాను. అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది చాలామంది కార్తీక పౌర్ణమి రోజు వేలల్లో లక్షల్లో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ఈ రోజులే కాకుండా ప్రతిరోజు గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఆదివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే శివలోక ప్రాప్తి కలుగుతుంది. సోమవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే పూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. మంగళవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే అప్పులు బాధలు తొలగుతాయి. బుధవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే
సరస్వతి మాత అనుగ్రహం కలుగుతుంది. గురువారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే గురుత్వం లభిస్తుంది. అంటే లోక కళ్యాణం కోసం పుట్టిన కారణ జన్ముడవుతావని అర్థం. శుక్రవారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే లక్ష్మీ కటాక్షం పొంది సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతావు. శనివారం నాడు గిరి ప్రదక్షిణ చేస్తే నిన్ను వేధిస్తున్న గ్రహపీడ నుండి విముక్తి కలుగుతుంది. అలాగే నిన్ను వేధిస్తున్న శని కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మనకి మోక్ష మార్గం కనిపిస్తుంది. ఈ మోక్ష మార్గంలో దూరితే అప్పటి వరకు మనకున్న కాళ్ళ నొప్పులు అలసట మొత్తం పోతుంది. నాకు కూడా అలాగే అనిపించింది. ఈ మోక్ష మార్గంలో ఎంత లావున్న వారైనా సరే సరైన రీతిలో ఆ శివయ్య నామస్మరణ చేసుకొని దూరితే బయటికి ఈజీగా వచ్చేస్తారు. అలాగే గిరి ప్రదక్షిణ చేయడానికి మనం వేసే మొదటి అడుగుతోనే ముల్లోకాలు చుట్టి వచ్చిన పుణ్యఫలం లభిస్తుంది. రెండవ అడుగుతో పవిత్రమైన తీర్థాలలో అంటే నదులలో స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. మూడవ అడుగుతో అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. నాలుగవ అడుగుతో అష్టాంగ యోగం చేసిన ఫలితం లభిస్తుంది. అలాగే మనం వేసే ప్రతి అడుగుకి ఒక ఫలితం లభిస్తుంది. అందుకే గిరి ప్రదక్షిణ నిండు గర్భిణి నడిచినట్టుగా మెల్లిగా నడుస్తూ శివయ్య నామస్మరణ చేసుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. ఇవన్నీ ఈ కలికాలంలో ఎవరు చేస్తారో అన్న అనుమానం మీలో ఎవరికైనా రావచ్చు. ఒక్కసారి ఆలోచించండి. 14 కిలోమీటర్లు కాలినడకన చెప్పులు లేకుండా ఇప్పటికీ లక్షల్లో జనం గిరి ప్రదక్షిణ చేస్తున్నారు అంటే ఇంకా జనాలలో దేవుడిపైన నమ్మకం ఉందనే కదా అర్థం. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తూ మనం దర్శించుకోవాల్సినవి ముఖ్యంగా యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం, ఇంద్రలింగం. వీటిని దర్శించుకొని ఆలయంలోకి వెళ్తే అక్కడ మనకి అగ్నిలింగం దర్శనం కలుగుతుంది. అగ్నిలింగం ఉన్న గర్భగుడిలో ఏ కాలంలో అయినా ఎప్పుడూ వేడిగానే ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి అరుణాచలంలోని అష్టలింగాలను దర్శించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.